ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మా సినిమా 'నేను రెడీ' అయిపోవస్తుంది. ఇవాళ 83rd డే. సో, చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా వచ్చింది సినిమా. అందరూ పెద్ద టెక్నీషియన్స్ అండ్ గ్రేట్ యాక్టర్స్‌తో పనిచేసి ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. సో, చివరికొచ్చేసిన సందర్భంగా మీ అందరి దగ్గరికి తొందరలో వచ్చేస్తున్నాం. సమ్మర్‌లో కలిసి మనందరం సెలబ్రేట్ చేయాలి థియేటర్స్‌లో. సో, లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఆల్. టైటిల్ చాలా మాసీగా ఉంది. ఏంటి అసలు? ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ యాస్ వెల్ యాస్ యాక్షన్ గూడా. అందుకనే నేను రెడీ. యాహ్! ఓకే. సార్. మ్యూజిక్ గురించి. మ్యూజిక్ మిక్కీ జే మేయర్ గారు ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారండి. 5 సాంగ్స్. 5 సాంగ్స్ గూడా సూపర్ హిట్ అవుతాయి. సో, అలాగే కొరియోగ్రఫీ గూడా అందరూ టాప్ మాస్టర్స్ చేశారు. సో, చాలా బాగా వచ్చినాయి సాంగ్స్ అన్నీ గూడా. అలాగే అందమైన హీరోయిన్ కావ్య తాపర్ ఉంది. సో, ఫ్యాన్స్ అందరికి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, యాహ్! డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారి గురించి చెప్పేదేముంది ఇంకా త్రినాథ్ గారి సినిమా అంతే. త్రినాథ్ గారి సినిమాలో మేమందరం యాక్టర్స్. సో, చాలా చాలా ఆయన లాంటి డైరెక్టర్ ఇప్పటివరకు నాకు పడలేదు. సో, ఆయనతో చేయడం చాలా హ్యాపీగా ఉంది. సీనియర్ డైరెక్టర్ ఆల్మోస్ట్ సెట్‌కొచ్చి ఆయన చెప్పినట్టు చేసేసి హ్యాపీగా ఇంటికెళ్ళి పడుకుంటాం. సో, సినిమా గురించి మర్చిపోవచ్చు. ఫస్ట్ డే నుంచి ఫుల్ కంట్రోల్. స్క్రిప్ట్ ఎలా అయితే చెప్పారో దానికి 1000 రెట్లు బాగా చేశారు. సో, అసలు ఏమాత్రం క్లారిటీ లేకపోవటం గాని, ఏమాత్రం తడబడటం గాని ఏమి ఉండదు. అసలు మొత్తం కంప్లీట్ ఇది కావాలంటే అది చేయాల్సిందే. అది కావాల్సిందే ఆయనకి. డైరెక్షన్ మార్పు ఉంది. సో, అదే కంటిన్యూ అవుతుందా ఈ సినిమా ద్వారా కూడా? ఈ సినిమా నాకు పర్సనల్‌గా ఆయన సినిమాలన్నిటిలో కంటే కూడా 'నేను రెడీ' ఇంకా బాగా అనిపిస్తుంది. యాహ్! త్రినాథ్ గారు. హలో అండి. యాహ్! ఎంతవరకు వచ్చింది సినిమా ప్రోగ్రెస్ ఏంటి? ఆల్మోస్ట్ డన్ అండి. ఇది క్లైమాక్స్. దీంతోనే అయిపోతుంది సినిమా. ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి. రేపటి ఒక సాంగ్, నెక్స్ట్ వెరీ సూన్ ఇంకో సాంగ్ ప్లాన్ చేస్తున్నాం. దాంతో సినిమా కంప్లీటెడ్. అంటే ఆల్మోస్ట్ ఇంకా రిలీజ్‌కి రెడీ అన్నట్టే. ఓకే. అంటే మీ సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మూడ్ వచ్చేస్తది. సో, ఈ సినిమాలో కూడా అదే ఉంటదా? 100కి 100% మూడ్ అదే మూడ్‌లో ఉంటది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అండి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అండ్ ఫుల్ ఫన్. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటది సినిమా. కాకపోతే ఇంతమంది ఆర్టిస్టులతో చేయడం చాలా ఫ్రెష్ ఫీలింగ్. ఎందుకంటే ఇంచుమించుగా 36 మెంబర్స్ ఎంతమంది ఆర్టిస్టులు సినిమాలో. సో, వీళ్ళందరినీ ఇంతమందితో మోటివేట్ చేసి వీళ్ళందరితోని ఈ ఇంచుమించుగా 80 డేస్ వర్క్ చేయడం అనేది చాలా గుడ్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఏదో ఒక ఎపిసోడ్, 2 ఎపిసోడ్స్ కాదు. ఎంటైర్ మూవీ ఈ మొత్తం ఆర్టిస్టులు అందరూ ఉంటారనమాట. సో, అది చాలా బిగ్ టాస్క్ ఫర్ ప్రొడక్షన్ హౌస్‌కి యాక్చువల్‌గా. నిఖిల గారు నిజంగా చాలా ఓపికగా అన్నీ అరేంజ్ చేశారు. ఆర్టిస్టులని వాళ్ళ డేట్లు గానీ, అలాగే షూటింగ్ కంఫర్ట్స్ అన్నీ చాలా బాగా చేశారు. సో, సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా టాకీ ఈ రోజుతో అయిపోతుంది. మరి ఇంకేంటి పెండింగ్ ఏముంది? ఏం లేదు, మొత్తం సినిమా అయిపోతుంది. టాకీ ఏం కాదు. టాకీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ రోజుతో క్లైమాక్స్ కూడా అయిపోయింది. ఓన్లీ 2 సాంగ్స్ బ్యాలెన్స్. అది రేపటి నుంచి ఒక సాంగ్ ఎల్లుండి నుంచి షూట్. అది అయిపోయింటే ఇవి బిఫోర్ న్యూ ఇయర్ బిఫోరే మొత్తం ఆ సాంగ్ కూడా ఫినిష్ చేసేస్తాం. హీరో గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్, బాగా చేశాడు. చాలా ఎక్స్ట్రాడినరీ. సో, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేశారు ఆయన ఈ సినిమా. ఎలాగైనా సరే దీంతో డూ ఆర్ డై అని ప్రూవ్ చేసుకుందాం అన్నట్టు చేశారు. బాగా చేశారు ఆయన. చాలా బాగా, అంటే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అంటే బేసికల్లీ ఈజ్ ఎ మిలీనియర్. కాకపోతే ఇందులో ఒక మధ్య తరగతి కుటుంబీకుడిగా యాక్ట్ చేశారు. సో, ఆ బాడీ లాంగ్వేజ్ అంటే జనరల్‌గా బై బర్త్ ఆయన మంచి అంటే రిచ్ స్పూను. సో, ఆ మిడిల్ క్లాస్‌ని తను ఇన్వాల్వ్ అయ్యి తన బాడీ లాంగ్వేజ్ అనేది ఆ మిడిల్ క్లాస్‌కి తెప్పించుకొని, ఆ నడక గాని ప్రతీదీ కూడా ఆ లెవెల్‌కి తను మార్చుకొని చేసాడు. నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ టెక్నీషియన్స్. మెయిన్‌లీ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ చాలా ఎక్స్ట్రార్డినరీ సాంగ్స్ 5 సాంగ్స్ ఇచ్చాడు. సో, చాలా బాగా వచ్చినాయి. అంటే సాంగ్స్ అంటే ఏదో కట్ పేస్ట్ సాంగులు కాకుండా అవి కూడా చాలా మంచి డ్రామా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో, అందువల్ల సాంగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా వచ్చాయి మిక్కీ. అండ్ పనిచేసిన టెక్నీషియన్స్ ప్రవీణ్ పుడి ఎడిటింగు, అండ్ మన నిజార్ సఫీ కెమెరా, రఘు ఆర్ట్, అండ్ వాటెవర్ అన్నీ కూడా పెద్ద టెక్నీషియన్లే పనిచేశారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు నిఖిల గారు. సో, ఎందుకంటే నాకు
ప్రీవియస్ సినిమాకి ఎవరైతే కంఫర్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇచ్చారు. సినిమా అయితే బాగా వచ్చింది, ప్రొడక్షన్ ఎక్కడ తగ్గలేదు, అన్నీ హై స్టాండర్డ్స్లోనే సినిమా చేసాం. సో సమ్మర్కి చాలా కాంపిటీషన్ ఉందనుకుంటా సినిమా. 100% కాంపిటీషన్. మనం అనుకుంటాం ప్రతి సీజన్కి ప్రతి రేటుకి అన్ని కాంపిటీషనే ఉంటాయి, కాంపిటీషన్ లేకుండా అలాగే ఏమి ఉండదు. సో ప్రతిసారి కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఉన్నా సరే మనం తీసిన సినిమా అయితే ఇంట్లో పెట్టుకోలేంగా, కంపల్సరీ రిలీజ్ చేయాలి, కంపల్సరీ రిలీజ్ చేస్తాం. కాంపిటీషన్ ఉన్నా చూద్దాం, మనం కాంపిటీషన్లో పార్ట్ ఆఫ్. కాంపిటీషన్కి రెడీ అండి, Ready. నేను రెడీ సార్. అవిష్ గారు బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్ గా ఉన్నారు, ఇప్పుడు సినిమాలో హీరోగా ఉన్నారు, ఆర్టిస్ట్ గా ఉన్నారు. ఏ సెగ్మెంట్, ఏ ఫీల్డ్ మీకు మోస్ట్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు? నేను ఫస్ట్ సినిమా యాక్టర్గానే వచ్చానండి. సినిమా యాక్టర్గా వచ్చిన తర్వాత మా బిజినెసెస్ వాటిలో కూడా చేశాను. నాకు సినిమా ఫీల్డే మోర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఇష్టం. ఓన్లీ Yeah. మనీ అంటే అవసరం లేదు, ఆయనకున్న తెలివికి ఆయన చేస్తున్న బిజినెస్ అదే చాలు. కాకపోతే ఆయనకు ఇది ఒక యాక్టింగ్ అనేది ఒక ప్యాషన్. సో అందుకని అంత ఆయన బేసికల్గా యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ ఈజ్ వెరీ బిజీ, అయినా సరే తనకున్న ప్యాషన్తో సినిమా చేస్తారు ఆయన. సో అది టైం ఎలా మీరు అడ్జస్ట్ చేసుకుంటున్నారు మీ బిజినెస్ కి, షూటింగ్? అంటే సినిమా ఉన్నప్పుడు మటుకు నేను బిజినెస్ ఎక్కువ చూడనండి. సో షెడ్యూల్ బ్రేక్లోనో లేకపోతే షార్ట్ బ్రేక్లోనో నేను ఇన్ఫాక్ట్ నా ఫోన్ కూడా తెచ్చుకోను, సెట్ కూడా తీసుకోను. సో తీసుకొచ్చానంటే ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో లంచ్ బ్రేక్లోనో లేకపోతే షూటింగ్ అయిపోయినాక, యూజువల్లీ షెడ్యూల్ బ్రేక్లో ఐ కవర్ ఇట్ అప్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాదు కాబట్టి చెల్లుతుంది, బట్ ఏదైనా బిజినెస్ బిగినింగ్లో అనుకోండి కుదరదు, 2 కాళ్ళ మీద ప్రయాణం చేయలేము. సో బట్ ఇది మరి ఎప్పటికప్పుడు స్టార్టింగ్ అన్నట్టుగా ఏ సినిమాకి ఆ సినిమాయేగా. సో ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద ప్రతిసారి. రైట్, ప్రొడక్షన్ లో ఉన్నారు, యాక్ట్ చేస్తున్నారు. సో మీ యాక్టింగ్ లోనే మూవీస్ ఉంటాయా, మీ ప్రొడక్షన్ లో వేరే వాళ్ళతో కూడా? చేశాం కదండి, మా దీని పేరేంటి, రాక్షసుడు, కిలాడి, ఓం అన్నపనే. సో ఇది మన 5th 6th మూవీ ఇది. 6th మూవీ దాకా నేను మా ప్రొడక్షన్లో చేయలే. కంటిన్యూ చేస్తారా అలాగే బయట వాళ్ళు? డెఫినెట్లీ అండి, బయట వాళ్ళతో చేస్తాం. బట్ ఎప్పుడు ఒక సినిమాని మేము ఒకటి తర్వాత ఒకటి 4-5 ఒకేసారి చేయలేం కదా. సో అంటే వేరే కూడా ఉంటాం వల్ల, సో ఒకటి తర్వాత చేస్తాం, మళ్ళీ పెద్ద హీరోలతో మళ్ళీ చేస్తాం. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ సిచ్యువేషన్, అట్మాస్ఫియర్, పరిస్థితి ఎలా ఉందండి? సినిమా ఫీల్డ్ ఎప్పుడు బాగుంటుందండి. సినిమా ఫీల్డ్ అనే కదా, ఎనీ ఫీల్డ్ మీరు కనుక టాప్ ఉంటే, అంటే మీ ప్రోడక్ట్ కనుక బెస్ట్ ఉంటే ఇట్ విల్ సర్వైవ్ అండ్ ఇట్ విల్ బి ద బెస్ట్. మీరేదో మనం ఊరికనే చేయాలి కాబట్టి చేస్తే ఏ బిజినెస్ వర్కౌట్ అవ్వదు. సినిమా ఫీల్డ్ కూడా అంతే. మీరు బెస్ట్ మూవీ చేస్తే, బెస్ట్ మూవీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫలానా సినిమా వస్తే నేను ఆగుతాను, లేకపోతే నా సినిమాని ఆపుకుందాను, పోస్ట్పోన్ చేసుకుంటాను అని అనుకుంటే నువ్వు అసలు సినిమా చేయొద్దు, నేను అది చెప్తాను. సో మన సినిమా మనం ఎప్పుడు వేసినా వర్కౌట్ అవుతుంది, బాగా అందరు చూస్తారు అనుకుంటేనే ఆ సినిమా తీయాలి. ఏ జోనర్ గా ఇష్టపడతారు మీరు ఆర్టిస్ట్ గా? నాకు అలా ఏం లేదండి. సో ఇప్పుడు నేను ఇప్పటికి ఇది నా 6th ఫిల్మ్. సో ఫస్ట్ మూవీ కామెడీ చేశాను, సెకండ్ మూవీ యాక్షన్ చేశాను, కంప్లీట్ యాక్షన్ అంటే యాక్షన్ అసలు. సో చాలా సీరియస్ కేసు పెట్టుకుని. సో థర్డ్ మూవీ మళ్ళీ లవర్ బాయ్గా చేశా, 4th మూవీ థ్రిల్లర్ చేశా, 5th మూవీ కామెడీ చేశా, ఇది మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ కామెడీ. ఇందులో ఇదైతే అన్ని ఎవ్రీథింగ్ A to Z ఉన్నాయి ఇందులో. సో ఇది కమర్షియల్ త్రినాథ్ గారి స్టైల్ మూవీ. సో ఇదే చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదండి. నాకు ఒకళ్ళు ఎవరైనా వచ్చి చెప్తే అది ఆడియన్స్ చూస్తారు అని అనిపిస్తే చేసేస్తాను, అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.